కన్ను చెడ్డదైతే దేహం అంతా చెడిపోతుంది అని చెప్పాడు. అయితే ఇక్కడ కన్నే లాగేశాడు. దేవుని వాక్యంలో మరీ ప్రభు చెప్పిన మాట, నీ దేహమునకు దీపము కన్నే గనుక నీ కన్ను తేటగా ఉంటే నీ దేహం అంతయు వెలుగుమయమై ఉంటుంది అని చెప్పాడు. సార్, నన్ను గమనించాలి. నీ కన్ను తేటగా ఉంటే దేహం అంతా వెలుగుమయమై ఉంటుంది. కన్ను వెలుగు లేకపోతే నీ కన్ను తేటగా లేకపోతే దేహం అంతా చీకటైపోతుందని చెప్పాడు. చాలామంది మీరు అన్నారు కదా, ఎందుకు పుట్టాను నేను, అసలు ఎందుకు బ్రతుకుతున్నాను నేను, నా ద్వారా ఎవరికి ప్రయోజనం, నేను చచ్చిపోతే బాగుండు కదా, ఏమి పాడు బ్రతుకు, ఎందుకు ఈ భర్త, ఎందుకు ఈ భార్య, నా కడుపునే ఎందుకు పుట్టాడు ఈ చెడిపోయిన కొడుకు, ఈ తిరుగుబాటు చేసే కూతురు, ఎందుకు ఈ దరిద్రమైన అవలక్షణాలన్నీ నాకే జరుగుతున్నాయి. కన్ను మంచిది కాదు తల్లి, నీ కన్ను మంచిది కాదు నా ప్రియమైన తండ్రి. రాత్రి సమయమందు ఒక తండ్రిగా నేను మీతో మాట్లాడుతూ ఉన్నాను, స్వతంత్రంగా మీతో మాట్లాడుతూ ఉన్నాను. దేవుడు మీకు ఇచ్చిన ఈ చక్కటి అవకాశాన్ని పాడు చేసుకోకండి. ఇప్పటికే సాతానుడు చాలామంది కుడి కన్నుల్ని లాగేశాడు. కుడి కన్నులు లాగితే అర్థం ఏమిటి? ఒక కన్ను కనిపిస్తుంది, ఇంకొక కన్ను కనిపించలేదు. దాని అర్థం ఏమిటో తెలుసా? ప్రియులారా, బాగా గమనించాలి. ఒక కన్ను కనిపిస్తుందంటే సగం దేహం వెలుగుగా ఉంది. ఒక కన్ను లాగేశాడు, సగం దేహం చీకటిగా ఉంది. అందుకే నువ్వు కొంతసేపే భక్తిగా ఉన్నావు, కొంతసేపు తిరిగి లోకంలోకి వెళ్ళిపోతున్నావు. ఈ మందిరం ప్రాంగణం లేకొస్తే ఏదో కాస్త భక్తిగా ఉండాలని, పాడాలని, వాక్యం వినాలని, దేవుని కొరకు ఏదో చేయాలని, దేవుని కొరకు ఏదో ఇవ్వాలని, ఇవన్నీ కూడా ఈ మందిరం దాటుతూనే నిజంగా అవన్నీ మనలో కనిపించడం లేదు. దేనికోసం అని అడిగితే సాతానుడు నీ కుడి కన్ను లాగేశాడు. ఒంటి కన్నుతో నీవు ఉన్నావు, ఒంటి కన్నుతో ఉన్నావు. సగం చీకటి, సగం వెలుగుతో బ్రతుకుతూ ఉన్నావు. అందుకే కొన్ని పర్యాయాలు మన జీవితాల్లో మందిరం లేకొస్తే ఎంతో భక్తిని ప్రదర్శిస్తాం, బయటికి వెళ్ళిపోతే మనంత చీకటి సంబంధులు వేరే ఉండరు. దయచేసి చెప్తాను, ఒక తండ్రిగా చెప్తున్నా, రేపు ఎవరు బ్రతుకుతామో లేదో తెలియదు, లేక ప్రభు ఎప్పుడొస్తాడో లేదో మనకు తెలియదు. ప్రభు రాక మునిపే నీ జీవితం మారాలి, నీ జీవితం మారాలి. ఒకటి, నాహాషు మీ ఇంట్లో దిగాడేమో చూడండి. సైతానుడు మీ కుటుంబంలో దిగితే మీ ఇల్లు అంత చిందర బందర ఇంకొకటి ఉండదు. మీ కష్టం మీకు మిగలదు, మీ మధ్యన సంతోషం ఉండదు, మీ మధ్యన ఐక్యత ఉండదు, మీ మధ్యన ప్రేమ ఉండదు, మీ మధ్యన సమాధానం ఉండదు. మీరు మంచిగా ఇల్లు కట్టుకోవచ్చు, అయితే ఆ ఇంట్లో మీకు ఏ మాత్రం నేను చెప్పినవి ఉండవు. రోజు ఏదో మనస్పర్ధలే. మనం మంచి మాట్లాడితే వ్యతిరేకాలే, మనం వ్యతిరేకం మాట్లాడితే వాళ్ళు మనం అవునంటే ఒకరు కాదనే వాళ్ళు ఉంటారు, మనం ఇది చేయాలంటే చేయకూడదనే వాళ్ళు ఉంటారు. అంత తిరుగుబాటు తనం ఉంటుంది. ఎంతో వేదనతో బ్రతకవలసి వస్తుంది. కారణం ఏమిటి అంటే ప్రభువు లేడు తల్లి, మన కుటుంబాల్లో ప్రభు లేడు. నాహాషు దిగాడు. రెండవది, నేను భక్తిగా ఉండాలని ఉంది, కానీ ఉండలేకపోతున్నాను. ఎందుకు అనే ప్రశ్న వేస్తే నీ జీవితంలో సగం లోకము, సగం భక్తి, ఈ రెండు ఉన్నాయి. ఎందుకు? నేను ఇది చేయకూడదు అనుకుంటున్నాను, చేస్తున్నా. అక్కడికి వెళ్ళకూడదు అనుకుంటాను, వెళ్తా. ఆ మాటలు మాట్లాడకూడదు అనుకుంటాను, మాట్లాడతాను. ఈ కార్యాలు చేయకూడదు అనుకుంటాను, చేస్తా. ఎందుకు ఇలాగా అంటే వాడు నీ కుడి కన్ను లాగేశాడు కాబట్టి. సగమే నీ లోపల వెలుగు ఉంది,
సగం చీకటి ఉంది. ఈ రాత్రి సమయం అందు దయచేసి నేను ఇక్కడ ముగిస్తాను. నిజంగా నాకెంతో దుఃఖంగా ఉంది. ఎన్నో క్రైస్తవ కుటుంబాలు పాడైపోయాయి. ఎన్నో క్రైస్తవ కుటుంబాలు డబ్బు ఉంది, ఉద్యోగాలు ఉన్నాయి, విద్య ఉంది, అన్నీ ఉన్నాయి. దేవుడిచ్చిన ఆ సంతోషం లేదు, సమాధానం లేదు, రక్షణ లేదు, దేవుని ఆత్మ లేదు, దేవుని వాక్య ప్రకారంగా జీవించే అనుభవాలు లేవు. కుటుంబాలు ఎంతో ఏడుస్తూ ఉన్నాయి, కిలిస్తూ నవ్వుతున్నారు, కానీ హృదయాలలో ఉన్న ఘోష ఎవరూ తీయలేనంత ఉంది. ఎప్పుడు ఈ జీవితం ముగిసిపోతుందా? ఈ వేదనతో బ్రతకకుండా మనం చనిపోతే మేలనుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. సర్వశక్తిమంతుడైన ఆ దేవుని పిల్లలుగా రాత్రి సమయమందు మిమ్మల్ని మీరే పరీక్ష చేసుకోవాలి. ఓ చక్కటి మందిరం ఉంది, ఓ చక్కటి దైవ సేవకురాలు ఉన్నారు. అయితే మనమే మంచివారుగా కావాలి. మీ పక్షాన యుద్ధం చేసేవారు లేరు. బైబిల్ సెలవిస్తాది అంటున్నా, మా పక్షముగా మీతో యుద్ధం చేసేవారు లేరండి, మేము సహాయం కొరకు వెళ్తాం. ఎవరైనా మా కొరకు వస్తారేమో, అప్పుడు మీకు చెప్తాం. లేకపోతే మేము మీకు దాసులై ఉంటామని. సాతానుతో పోరాడే వాళ్ళు మన దగ్గర లేకపోతే జీవితాంతం మనము దాసులుగానే బ్రతకాలి. మన తండ్రులు పాపంలో జీవించి చనిపోయారు, మనము పాపంలో జీవించి చనిపోతాం. మన పిల్లలు అంతే. తరం తర్వాత తరం, తరం తర్వాత తరం ఈ రీతిగానే చనిపోదామా? ఈ రీతిగానే పాపం చేస్తూ మనం వెళ్ళిపోదామా? కనీసం ఈ తరంలోనైనా ప్రభుల వారి ఎదుట నిలబడి ఆయన పాదాలు చెంత మొరపెడదాం. తండ్రి, నిజమే, నేను పాడుతున్నాను, వాస్తవమే. నాకు మంచి జ్ఞానం ఇచ్చారు, నిజమే. మంచి ఉద్యోగం ఇచ్చారు, నిజమే. మంచి విద్య ఇచ్చారు, డబ్బులు కూడా ఇచ్చారు. సంతోషం లేదు స్వామి, సమాధానం లేదు స్వామి, నెమ్మది లేదు స్వామి. అయ్యో, ఎందుకు ఇంకా బ్రతికున్నాననే ఆలోచనలు తప్ప నా మీద నాకే విసుగు ప్రభువా, నా మీద నాకే అసహ్యం ప్రభువా. ఈ పనికిరాని జీవితం నాలో రావటానికి గల కారణం మీరు లేరయ్యా నా దగ్గర. నాశ ఉన్నాడు తండ్రి, సాతానుడున్నాడు. వారి నుండి నేను విడుదల పొందాలి, నా కుటుంబం విడుదల పొందాలి, నా పిల్లలు విడుదల పొందాలి. దయచేసి సహాయం చేయండి ప్రభువా. కాస్త భక్తి, కాస్త లోకంతో బ్రతుకుతూ ఉన్నా కారణం వాడు నా కన్ను లాగి వేశాడయ్యా. ఈ రాత్రి నాకు స్పష్టంగా అర్థమయ్యా ఎందుకు నేను పూర్తిగా భక్తిగా ఉండలేకపోతున్నాననేది. ఈ పనికిరాని జీవితం ఎంతకాలం యేసయ్యా నన్ను కనికరించుమని ప్రభుల వారి దగ్గర మొరపెట్టవలసిన సమయం ఇది.